ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని ఈ బరువు ఈ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు రాజని పేదని మంచని చెడ్డని భేదమేరుగదీయమపాశం కోట ఐశ్వర్యము కటిక దారిద్ర్యము హద్దులే చెరిపెలే మరుభూమి మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం మన వెంట కడకంట నడిచేది ఆ నలుగురు ఈరోజు ఆంధ్రభూమి రిపోర్టరు మరణించడం అనేటటువంటిది చాలా దురదృష్టకరము. ఎందుకంటే మొన్నటి వరకు మన లోపలనే మన ఒకరిగా మనతోటి కలిసి తిరిగినటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేడనుకుంటే నమ్మలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి దేవుడు వాళ్ళ కుటుంబానికి వాళ్ళకు అందరికీ కూడా ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి వాళ్ళందరినీ మంచిగా కాపాడాలని చెప్పి తెలియజేస్తూ నా ప్రగాఢ సంతాపాన్ని ఆ కుటుంబానికి తెలియజేస్తూ సీనియర్ రిపోర్టర్ ఆంధ్రభూమి రిపోర్టర్ శివకుమార్ అన్న అకాల మరణం మా అందరు కూడా చాలా బాధ కలిగించింది. ఆయన ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లో అందరికన్నా ముందు వచ్చి చాలా ఉత్సాహంగా నవ్వుతూ అందరికీ నవ్విస్తూ ఉండేటటువంటి వ్యక్తి ఇంత హఠాత్ మరణం చెందడం చాలా శోచనీయం. ఆయన కుటుంబ సభ్యులకు ఆయన మిత్రులకు అంతా కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతి వ్యక్తిత్వం చేస్తున్నాం. అదేవిధంగా గౌరవనీయ కేసీఆర్ గారు జర్నలిస్ట్ నిధి కేటాయించి ఇలా అకారణంగా మరణించినటువంటి జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి శివకుమార్ అన్న కుటుంబానికి కూడా జర్నలిస్ట్ నిధి నుండి సాయం అందే విధంగా మా వంతు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రభూమి రిపోర్టర్ శివకుమార్ అతి చిన్న వయస్సులోనే అకాల మరణము చెందడము చాలా దురదృష్టకరమైన విషయము. ఎక్కడ ప్రెస్ మీట్ ఉన్నదంటారంటే ముందుగా వచ్చి సమస్యలు అదేవిధంగా నిజాన్ని నిర్భయంగా నాయకులను నిగ్గుదీసే రిపోర్టర్ మన శివకుమార్. వేరే రిపోర్టర్స్ అందరూ భయపడుతున్నా కానీ మన శివకుమార్ ఎలాంటి గొంకు లేకుండా నిజాన్ని నిర్భయంగా నాయకులు నిలదీసినటువంటి వ్యక్తి.
సమాజ సేవలో ముందున్నటువంటి జర్నలిజంలో చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి శివకుమార్ అతి చిన్న వయసులోనే అకాల మరణ చెందడము చాలా దురదృష్టకరము. ఈరోజు ఆయన మనలో లేకపోవడము వికారాబాద్ పట్టణానికి మరియు మన వికారాబాద్ జిల్లాకే తీరని అన్యాయం జరిగినట్టు భావిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలన్నట్టు కోరుకుంటూ అదేవిధంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. శివకుమార్ అన్న మరి చనిపోవడం బాధాకరము. ఆయన మరి ఏ ప్రెస్ మీట్ పెట్టినా కానీ ఆయన కంపల్సరీ వచ్చేవాడు. ఏదైనా తెలిసినా తెలియకపోయినా కానీ మరి ఇలా చేయాలి, మరి ప్రజలకు మంచి చేయాలి, మంచి మాట్లాడాలి అని చెప్పేవాడు. మేము గిట ఎప్పుడు ఏదైనా చిన్న సమస్య వచ్చినా కానీ ఆయన దగ్గర పోయి షాపులో కూర్చునే వాళ్ళము. ఏదొచ్చినా మాకు సలహాలు ఇచ్చేవాడు. ఇంత చిన్న ఏజ్లో ఆయనకు ఈ మరణం రావడం చాలా దురదృష్టకరము. ఆయన అందరితోనే విలేకరుల దగ్గర అందరితోనే ఫ్రీగా ఉండేవారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనుకోకుండా ఆయన ఫ్రీగా ఉండేవాళ్ళు. ఎవరికైనా ఏమైనా అయినా కానీ అట్లా కాదు పోయి ఎందుకు నువ్వు బాధపడుతున్నావన్న ధైర్యం చెప్పేవాడు. ఆయనకు మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి దేవుడు మరి అన్ని విధాల ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. విలేకరి శివకుమార్ గారు మృతి పట్ల చాలా దిగ్భ్రాంతి చెందడం జరిగింది. ఎందుకంటే అందరినీ కలుపుగోలుగా ఉండి వికారాబాద్ టౌన్లో ఏ ప్రెస్ మీట్ అయినా సరే తప్పకుండా హాజరయ్యే వ్యక్తి. అందరితోటి కూడా అన్ని రాజకీయ నాయకులతోటి, అధికారులతోటి, పత్రికా మిత్రులతోటి స్నేహభావంగా ఉండేటువంటి అందరు కలుపుగోలు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అకస్మాత్తుగా మరణించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి వాళ్ళ కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతిగా కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయం 9 గంటలకే ఏదైతే శివకుమార్ గారి అపోలో హాస్పిటల్లో ఈ విధంగా అయిందని చెప్పినప్పుడు వికారాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి నివాసి, వికారాబాద్ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి, అందరితో అన్ని పార్టీలతో సత్సంబాలంటే ఎవరికి కూడా నేను ఆయన 20-25 సంవత్సరాల నుండి కూడా విలేకరుగా ఉండి ఎవరికి వ్యతిరేకం మాట్లాడలే కానీ ఎవరికి కానీ ఈ యొక్క దూషలేసుడు కానీ అందరితో మంచిగా ఉండి అధికారులతో మంచిగా ఉండి ప్రజాపనితో మంచిగా ఉండి ఏదైతే ఈరోజు వికారాబాద్ ఏదైతే విలేకరులతో అందరితో కూడా ఎవరితో కూడా అన్ని విలేకరులు 15 మంది విలేకరులు ఉండరు, మీడియా సోదరులు ఉండరు, వారితో కూడా ఎప్పుడు కూడా నక్కుంటా మాట్లాడుతూ నేను తన వ్యాపారం తనం చేసుకుంటూ తన ఏదైతే ఎక్కడ పిలిచినా కూడా తప్పకుండా అక్కడ వచ్చి న్యాయంగా ఉన్నంతనే తన రాయడం. ఈరోజు ఆయన వికారాబాద్ ప్రాంతంలో పోతే పత్రికా విలేకరులకు కానీ నేను నా సొంత తమ్ముడు పోయినటువంటి భావిస్తూ ఈరోజు చాలా వికారాబాద్ ప్రాంతంలో అది ఆయనకు వచ్చేది కాదు, చిన్న వయసులో ఉంది. ఆయనకు ఈ భగవంతుడు తొందరగా ఎందుకు తీసుకుపోయిండో అర్థం కాలేదు. ఎందుకంటే మంచివాడు, మచ్చలేనటువంటి పత్రిక విలేకరు కాబట్టి భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు ఏ అవసరాలున్నా మేము తప్పకుండా వాళ్ళు వింటుంటాం. ఏది ఏమైనా సరే భగవంతుడు ఇటువంటి అన్యాయం జరగకుండా వాళ్ళ ఫ్యామిలీకి చూడాలని వాళ్ళందరూ కూడా అన్నదమ్ములు కూడా ఐక్యత ఉండి ఇప్పుడున్నటువంటి వాళ్ళ భార్యకు కూడా సహకరించాలి. ఒకవేళ సహకరిస్తే మేము కూడా వాళ్ళ ఇంట్లో ఉంటాం. కాబట్టి ఇది చాలా అన్యాయం జరిగింది వికారాబాద్లో. చాలా మనసుగా అంటే నా తమ్ముడు కూలిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఎప్పుడు కూడా ఎవరిని కూడా దూషించకుండా అన్ని పత్రిక విలేకరుల వాళ్ళతోటి మీడియా సోదరులతోటి అన్నదమ్ములాగా ఉండి మా మున్సిపాలిటీ మీటింగ్లో కూడా వస్తే చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ కౌన్సిలర్లతో కూడా అందరితో కూడా మంచి భావంతో మాట్లాడుతుండే. ఈరోజు ఇంత అన్యాయం జరిగిందంటే చాలా భగవంతుడు వారి కుటుంబానికి ఎంట ఉంటాడని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.